ఉంటుందని చెప్పి బట్టలు ఇచ్చేవాళ్ళు కాబట్టి అతనికి చేతి నిండా పనులు లేదు, చేతి నిండా డబ్బులు కూడా ఉండేవి. పక్కింటోడు సోముడు కొట్టు నిన్న తప్పించి ఏం చేతగా వచ్చి పక్కనే కూర్చొని అధికారి పయ్యా నీ 2 చేతుల నిండా డబ్బులు వస్తున్నాయి కదా, మా అందరికి పంచి పెట్టచ్చు కదా, పేదవాళ్ళకి పంచి పెట్టచ్చు కదా, ఎవరో వాళ్ళకి వేలు చేయవచ్చు కదా అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటే ఈ టైలర్ నవ్వుతూ ఉండేవాడు. అలా నవ్వుతారు ఏంటి, కనీసం తిరిగి కూడా భిక్షం పెట్టినటువంటి పిస్నరు వాళ్ళు ఉన్నారే అని చెప్పి అంటూ ఉండడమే కాకుండా ఊరంతా చింతించారు. ఎప్పుడు తెలుసా, టైలర్ ఉన్నాడు కదా, చేతుల నిండా పని ఉంది కదా, 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు కదా, కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. మీకు ఎవరికైనా సహాయం చేశాడా, మీకు ఎవరికైనా మేలు చేశాడా, మీకు ఎవరికైనా అప్పించాడా, ఎప్పటికీ అప్పుడు ఎవరికి సహాయం చేయాలి. స్వార్థపరుడు పిసినారుడు అని చెప్పి ఊరంతా ప్రచారం చేశారు. ఒకరోజు ఈ టైలర్ పాపం సడన్గా ఆరోగ్యం పాడి మంచం పడ్డాడు. పక్కింటోడు వచ్చి చూస్తే మంచం మీద పడి ఉన్నాడు. బాగా జ్వరంగా ఉంది, బాగా ఆరోగ్యం క్షీణించింది, కాస్త మందులు తెచ్చి పెడతావా, కాస్త మంచినీళ్ళు ఇస్తావా అంటే పక్కింటోడు ఏం చేశాడు తెలుసా, నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టినాయి, 10 మందికి మేలు చేయడం నీకు చేతగా, నీలాంటి వాడు ఉంటే ఎంత చస్తే అంట, అలాగే చావు నువ్వు అని చెప్పి తాము పచ్చి మంచిగా లేదు, పక్క వాళ్ళు కూడా ఒక మాట చెప్పలేదు, మీరు ఎవ్వరు వెళ్ళకండి, వాడికి ఏం చేయకండి అని చెప్పేసారు. పాపం టైలర్ ఎవరు చూసేవాడు లేక, కనీసం మంచిని ఇచ్చేవాడు లేక, మందులు ఇచ్చేవాడు లేక చచ్చిపోయాడు, అనాథగా చచ్చిపోయాడు. ఆ ఊర్లో ఒక రేషన్ షాప్ ఉంది. రూపాయికి 2 రూపాయలకి కిలో బియ్యం, 5 రూపాయలకి 10 రూపాయలకి కందిపప్పు, లేదా 10 రూపాయలకి 20 రూపాయలకి నూనె ఆ రేషన్ షాప్లో ఊరంతటికి ఇస్తూ ఉంటే అది పొందుకుని ఆ ఊర్లో ఉన్నవాడు బతికేవాడు. ఇతను చచ్చిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఆ రేషన్ షాప్ మూసేశారు. రేషన్ షాప్ మూసేసరికి ఆ ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి తిండి లేకుండా అయిపోయిన ఆకలి తలపడించుకుంటున్నారు. ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నువ్వు రేషన్ షాప్ మూసేశావు, నువ్వు పెట్టేటటువంటి ఇచ్చేటటువంటి రేషన్ వల్లే కదా అందరూ బ్రతుకుతున్నావు, సడన్గా మూసేస్తే ఎలా, తెరువు నాయన మేము బ్రతకాలి అంటే నువ్వు రేషన్ షాప్ తెరవాలంటే అది ఖచ్చితంగా చెప్పేశాడు. ఏకమైన రేషన్ షాప్ తెరిచే అవకాశం నాకు లేదు. ఎందుకని ప్రతి వారం పట్టణానికి పంపించి బస్తాలు బస్తాలు బియ్యం కొనడానికి, బస్తాలు బస్తాలు కందిపప్పు కొనడానికి, నూనె కొనడానికి పంపించేటటువంటి ఆ అన్నదాత చచ్చిపోయాడు. ఏ అన్నదాత? మిషన్ కుట్టే టైలర్. తను సంపాదించిందంతా కూడా అందరికీ అన్నం పెట్టాలని చెప్పి 1000 పనులు కష్టపడి నన్ను పట్టణం పంపించి రేషన్ షాప్ పెట్టి తను చేసిన సహాయం ఎవరికీ తెలియకూడదని చెప్పి రేషన్ షాప్ ద్వారా మీ అందరికీ అన్నదానం చేశాను. అప్పుడు ఏమైందో ఏమో ఆ ఖాతాలో చచ్చిపోయాడు. ఇక్కడ రేషన్ షాప్ ఉండే ప్రసక్తి లేదు. లబ్బవు దిబ్బవు అని చెప్పి గుండెలు బాగుంటున్నారని గ్రామస్తులందరూ కూడా. ఈ దుర్మార్గుడు ఏం చేశాడు, వాస్తవాన్ని గ్రహించాడు, ఊరంతటికి చాటించాడండి. పిసినారోడు, పిల్లి కూడా భిక్షం పెట్టడు, కాస్త మందులు ఇచ్చినట్లయితే అతను బతికేవాడు, అతను బతికితే ఊరంతా బతికేవాడు. ఇలా మధ్యలో ఉండి మంచివారి మీద చెడ్డ ప్రచారము చేసే దుర్మార్గులు మనుషులకి హాని చేస్తారండి. సహోదరులు ఆ రోజు దావీదును గురించి తప్పు ప్రచారం చేసి మన దేశానికి హాని తీసుకొచ్చారు ఆ దౌర్భాగ్యులు. ఇలాంటి వాడు ఉంటారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కారణం ఏమిటి? నశించిపోతున్న మనిషిని వెదకి రక్షించడానికి. ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం పాపలను ప్రేమించాడు, రోగంతో నిండిపోయిన వారిని స్వస్థపరిచాడు, అంటరాని వారిని చేరదీశాడు, అందరికీ తన ప్రేమను పంచాడు. అంత మంచివాడిని పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మిగతా వాళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి. సిలువ ఎవరిని వేస్తారో తెలుసా? బహు దుర్మార్గులండి. దేశానికి బహు ప్రమాదకరంగా భావించిన వారిని, హంతకులని సిలువ వేస్తారు. ఏ తప్పు చేశాడంటే ఆయన మంచితనాన్ని అపార్థం చేసుకుంటారు, ఆయన ప్రేమను అపార్థం చేసుకుంటారు. అన్యాయస్తులలో
ఒక్కరిగా యేసయ్యను భావించాలి. సంగమా, మన జీవితాల్లో కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆడిపోసుకునే వాళ్ళు ఉంటారు. యేసయ్య ఏం చేశాడో తెలుసా? శిలువ మీద వేలాడుతూ, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాలి. క్షమించేశాడు, తన పనిని సంపూర్ణం చేశాడు. సంగమా, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము వెళ్ళాల్సిందే. దావీదు క్షమించేశాడు, కానీ ఆ పనికి మళ్ళిన సర్కిల్ వల్ల మళ్ళా చెప్తున్న తమ్ముళ్ళు చెడ్డలో మంచి స్నేహితులను కలిగి ఉన్నారు. చెడ్డగొట్టేవారు కానీ చెడిపోయిన వారు కానీ నీకు స్నేహితులుగా ఉన్నట్లయితే నీ జీవితం కూడా ఇదిగో హన్నూను అనేటటువంటి రాజు ఏ విధంగా చేతులారా చావు దెబ్బలు తిన్నాడో అలాగే నీ బ్రతుకు కూడా ఆ స్థితికి నువ్వు రాకుండా ఉండాలంటే దావీదు లాంటి మంచి మనసు కలిగి యేసుక్రీస్తు నీ హృదయంలో నీ గుండెల్లో కలిగి ఉంటుంది. అది నీ జీవితానికి ఆశీర్వాదం, నీ ఆత్మీయతకు ఆరోగ్యం, అలాగే నీ జీవితం అనేక మందికి ఆదర్శం. ఈ సందేశం మాకు ఆశీర్వాదం అనే వాళ్ళు ప్రార్థనలు ఏకీవిస్తారా? ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించండి.